హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ప్రభుస్ గ్యారేజ్. ఈరోజు మనం మిటిఆర్ 350 యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బండి ఎవరు కొనుక్కోవాలి, ఎవరికి ఇది సూట్ అవుతుంది అని దీని గురించి కొంచెం డీటెయిల్ రివ్యూ చేద్దాం. స్పెక్స్ అన్నీ అందరికీ తెలిసిన విషయమే, ఏ కొత్త బండి ఏం కాదు, వచ్చి చాలా రోజులైంది మార్కెట్లోకి. దీని స్పెక్స్ అంతా నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మన ఛానల్లో పెట్టే ఫస్ట్ వీడియో, ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో మీకు బోర్ కొట్టించకుండా పాయింట్లోకి వెళ్ళిపోతా. ఈ బండిలో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ దీని డిజైన్ అండి. దీని డిజైన్ చాలా బాగుంటుంది. చూడగానే ఫస్ట్ మనకి లుక్స్ చాలా అట్రాక్ట్ చేస్తుంది బండి. మనకి ఒక హార్లీ డేవిడ్సన్ ఆ రేంజ్ బండిలా ఉంటుంది చూడడానికి. అయితే క్రోమ్ ఫినిషింగ్ కానీ, దీన్ని క్రోమ్ పార్ట్స్ ఇవన్నీ నాకు పర్సనల్ గా అయితే నాకు బాగా నచ్చింది. దీని ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చి దీని డిజైనే. సెకండ్ ప్రో వచ్చి దీంట్లో దీని రిఫైన్మెంట్. మనకి ఇది వరకు రాయల్ ఎన్ఫీల్డ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు జే సిరీస్ ఇంజిన్ అని దీన్ని కొత్త ఇంజిన్ తీసుకొచ్చారు. రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంది. వైబ్రేషన్స్ ఏమి ఉండవు మనకి ఎక్కడ. మనకి 100 లో వెళ్ళినా కూడా నార్మల్ గానే ఉంటుంది, ఎక్కడ వైబ్రేషన్స్ అయితే ఉండవు. రిఫైన్మెంట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ చాలా అప్డేట్ అయిందనే చెప్పాలి. దీని థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చి ఈ బండి వెయిట్. దీని వెయిటే దీనికి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది 191 కేజెస్ వెయిట్. ఆ వెయిట్ ఉండడం వల్ల మనకి హైవేలో టాప్ స్పీడ్స్ లో ఉన్నప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటది బండి, చాలా కదలకుండా ఉంటుంది. పాత్ హోల్స్ వచ్చిన, రోడ్ అన్ఈవెన్ గా ఉన్న బండి అయితే అటు ఇటు కదలదు, స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేస్తుంది. అట్లా రాక్ సాలిడ్ గా స్ట్రైట్ గా ఉంటదనే నాకు ఇది చాలా నచ్చింది ఇంకా హైవేస్ లో. దీని థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చి దీని వెయిటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చి ఈ బండి గేరింగ్ రేషియో. ఇది లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ అవడం వల్ల దీని గేరింగ్ రేషియో చాలా బాగుంటుంది. మనకి ఇది 5 గేర్స్ తో వస్తుంది. ఊరికే గేర్ చేయించాల్సిన పని ఉండదు, చాలా మినిమం గేర్ చేంజింగ్ అయితే ఉంటది. ఇంతకుముందు నేను వాడిన డామినర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం స్లో అయినా కూడా మనం ఊరికే గేర్స్ డౌన్ చేసి పైకి లేపి క్లచ్ పట్టుకుని మనకు కొంచెం హ్యాండ్ ఇలా నొప్పి వస్తూ ఉంటది. ఈ మినిమం గేర్ చేంజ్ తో ఈ బండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకి ట్రాఫిక్ లో కానీ, హైవే మీద కానీ. దీని ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చి దీని గేరింగ్ రేషియో. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీని సిట్టింగ్ పొజిషన్ అని చెప్పాలి మనం. ఈ సిట్టింగ్ పొజిషన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది హైవేస్ లో. మనకి హ్యాండ్స్ మీద ప్రెషర్ పడదు, లెగ్స్ మీద ప్రెషర్ పడదు. చాలా ఒక సోఫాలో కూర్చున్నట్టు అయితే ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు బండి నడిపేటప్పుడు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అట్లనే ఇదే సిట్టింగ్ పోస్చర్ తో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది మనం కాన్స్ లో మాట్లాడుకుందాం. మనం డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ బండికి మేజర్ ఇష్యూ వచ్చి ఓవర్ హీటింగ్. బండి చాలా ఓవర్ హీట్ అవుద్ది. ఎందుకంటే దీనికి లిక్విడ్ కూల్ కానీ, ఆయిల్ కూల్ కానీ ఏమి ఇవ్వలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాలి తగిలే ఈ ఇంజిన్ చల్లగా అవ్వాలి, అంతే తప్పితే ఇంకా చల్లగా అయ్యే వేరే ఆప్షన్ లేదు దీనికి. మనకి ట్రాఫిక్ లో ఎక్కువసేపు ఐడిల్ గా ఉన్నా, స్టార్ట్ చేసి ఎక్కువసేపు ఐడిల్ గా ఉన్నా, బయట ఎండ ఎక్కువగా ఉన్నా చాలా ఓవర్ హీట్ అవుతుంది. ఆ ఓవర్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే పికప్ అసలు ఉండదు బండిలో, మొత్తం లాస్ అయిపోతుంది. ఒక చిన్న 100 cc బండి నడిపిన ఫీలింగ్ ఉంటుంది ఆ టైంలో. ఆ మేజర్ ఇష్యూ వచ్చి ఆ ఓవర్ హీటింగ్. దానికి కొంచెం మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుని కొంచెం ఆ బండి మీకు అలవాటు అవుతే అది మీరు ఎలా డ్రైవ్ చేయాలో మీకు అర్థమవుతుంది తర్వాత. మెయిన్ దాని ఆయిల్ చేంజ్ చేయాలి. దానికి మనం సింథటిక్ ఆయిల్, ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వాడాలి. అండ్ మనం ఎక్కువ ఎండ కాసినప్పుడు కానీ, చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కానీ ఒక 60 seconds అబోవ్ సిగ్నల్ పడినా బండి ఆఫ్ చేయడం బెటర్. ఎందుకంటే చాలా హీట్ వస్తుంది, మన కాళ్ళకు తగులుతుంది ఆ వేడి. ఆ మేజర్ ఇష్యూ వచ్చి దాని ఓవర్ హీటే. అలానే ఏం భయపడాల్సిన అవసరం లేదు, హీట్ అవుతే తప్పితే దానివల్ల బండికి అయితే ఏం డ్యామేజ్ అవ్వదు. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని రేర్ షాక్ అబ్జర్వ్స్. అసలు ఎంత హార్డ్ గా ఉంటాయంటే అసలు ఉన్నాయా లేదా అనిపిస్తుంది బండికి, అసలు దిగదు. మామూలు మన సిమెంట్ రోడ్స్ వచ్చిన, ఫ్లైఓవర్ మీద కొంచెం రోడ్ హార్డ్ ఉంటుంది, అలాంటి రోడ్స్ మీదకి వెళ్ళిన, పాత్ హోల్స్కి వెళ్ళిన ఆ షాక్ అబ్జర్వ్ డైరెక్ట్ గా మనకే తగులుతుంది వెనకాల. బ్యాక్ సస్పెన్షన్ అయితే చాలా హార్డ్ ఉంటుంది. దీనికి క్లాసిక్ 350వి, నైట్రాక్స్వి చాలా మంది ఇన్స్టాల్ చేసి చూస్తున్నారు. నేను ఇప్పుడు దాకా చేయలేదు.
అదొకసారి ఇన్స్టాల్ చేసి మరేమన్నా బెటర్ ఉంటుందేమో చూడాలి దీనికి సొల్యూషన్ అయితే. థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక మనం ప్రోస్లో చెప్పుకున్నట్టు ప్రోస్లో సిట్టింగ్ పోస్చర్ చాలా బాగుంటుందని చెప్పుకున్నాం. నాకు డిసడ్వాంటేజ్ కూడా ఎందుకో ఆ సిట్టింగ్ పోస్చర్ వల్ల కొంచెం అనిపించింది. ఎందుకంటే ఇది నా పర్సనల్గా నేను ఫీల్ అయింది చెప్తున్నా. మనం హైవేలో ఈ పొజిషన్లో కూర్చున్నప్పుడు కొంచెం సేపు వరకు బాగానే ఉంటుంది ఈ పొజిషన్లో. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత కంటిన్యూగా మనం లెగ్స్ ఇలా టక్కిన్ చేసి ఉంచలేము లోపలికి. కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. కంటిన్యూగా మనం లెగ్స్ ఇలా టక్కిన్ చేసి ఉంచడం వల్ల ఈ ఇన్నర్ టై మజిల్ ఏదైతే ఉందో అది చాలా పెయిన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన లెగ్స్ వెయిట్ వెనక్కి షిఫ్ట్ చేసుకోవాలనిపిస్తుంది. మనకి ఫుట్ పెక్స్ ఇక్కడ ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఇలా ఫుట్ పెక్ మీద లెగ్ పెట్టినప్పుడు నాకు కొంచెం వెయిట్ షిఫ్ట్ అయ్యి నాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో నేను దానికోసం ఏం చేశానంటే క్లాసిక్ 350 ఫుట్ పెక్స్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను దీనికి అడిషనల్ గా. సో దానివల్ల నాకు ఎప్పుడైతే ఇన్నట్టే పెయిన్ వస్తుందో నేను లెగ్ సీట్ షిఫ్ట్ చేసినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా, ఈ పోస్టర్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. పాత్ హోల్స్ వచ్చినప్పుడు నాకు ఇట్లా నుంచోడానికి కానీ దేనికైనా ఈ ఫుట్ పెక్స్ అయితే నాకు చాలా హెల్ప్ అయినాయి. ఈ బ్యాక్ రెస్ట్ కూడా నేను ఎక్స్టెన్షన్ పెట్టించాను. సో నాకు ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది దానివల్ల. ఇంతవరకు ముందుకు ఉండేది, అది సరిపోయేది కాదు. కొంచెం వెనకబడడం వల్ల ఇప్పుడు నాకు కంఫర్ట్గా ఉంది చాలా. సో అది ఫ్రెండ్స్, దీని డిసడ్వాంటేజెస్ అయితే అవి. పెద్దగా ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ప్రతిదీ మనం చిన్న చిన్నగా మార్చుకుంటే అయిపోతుంది. ఈ షాక్ అబ్జార్బ్ ఒకటి చెప్పాను, దీనికి క్లాసిక్ది నైట్రాక్ సస్పెన్షన్ వేస్తే సరిపోతుంది. ఆ సిట్టింగ్ పోస్టర్కి నేను ఒక ఫుట్ ప్యాక్ యాడ్ చేసుకున్నా. మీకు కూడా ఎవరికన్నా ఆ పోస్టర్తో ఇబ్బంది అయితే ఆ ఫుట్ ప్యాక్స్ ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి. ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వస్తే ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వేసి ఒకసారి చూడండి, చాలా బెటర్ ఉంటుంది ఆయిల్తో. బండి అంత హీట్ అయితే అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ బండి ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు కొనుక్కుంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందంటే, మీరు ఫాస్ట్ వెళ్తాను, స్పీడ్ ఎంజాయ్ చేస్తాను, నేను హైవేస్లో చాలా స్పీడ్ లవింగ్ బైకర్స్ అయితే మాత్రం ఈ బండి వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది స్లో మోటార్ సైకిల్. ఒక 80, 60, 70 ఆ మిడ్ రేంజ్ లోనే ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంత మించి స్పీడ్ వెళ్తానంటే మీరు బండి కొనుక్కోవద్దు, మీకు సూట్ అవ్వదు ఇది. మీరు 100, 120 అలా కంటిన్యూ కొడతానంటే ఈ బండి అసలు హ్యాండిల్ చేయలేదు. అప్పుడప్పుడు పర్వాలేదు, కంటిన్యూగా నేను స్పీడ్ ఎంజాయ్ చేయాలి, స్పీడ్ లవర్స్ అయితే మాత్రం ఈ బండి అసలు వద్దు మీకు. స్లోగా నీట్గా వెళ్తాను, క్లాస్గా మెయింటైన్ చేస్తా, డీసెంట్గా స్లోగా సరిపోతుంది అంటే సింపుల్గా సరిపోతుంది ఈ బైక్. పెద్దగా ఏం దీనికి స్పెసిఫికేషన్స్ మెయింటెనెన్స్ అంత ఏం కాంప్లికేట్ అయితే ఏమి ఉండవు. అలా చిన్న చిన్న మోడిఫికేషన్స్తో దీన్ని మనం లాంగ్ రన్ అయితే మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ చేయండి కరెక్ట్గా బండిని అయితే. చైన్ క్లీన్ చేసుకోవాలి, టైం టు టైం ఆయిల్ మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనకి చాలా లాంగ్ రన్ అయితే మనకి బండి వస్తుంది. ఇప్పటికే మేము 15,000 కిలోమీటర్స్ తిరిగాం, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, బండిలో అంత బాగానే ఉంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ సెంటర్లో సరిగా అంత రెస్పాండ్ అవ్వరు. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ప్రాబ్లం కొంచెం రెక్టిఫై చేస్తే బాగుండు. సర్వీస్ సెంటర్ అయితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు మీకు ఎక్కడ. మనమే దీన్ని కేర్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ వాళ్ళు ఏమంత తీసుకోరు. సో అది ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ చేసాం ఈ బండి మీద. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.